Subscribe and share my channel Sudarsana. శ్రీ గురుభ్యో నమః. అలుపెరుగని జీవితం చిన్న కథను తెలుసుకుందాం. ఇంతేలే ఈ జీవితం చివరకు అంతా శూన్యము అని ఒక మహానుభావుడు చెప్పినట్లు మనం పుడతాం, పెరుగుతాం, నశిస్తాం. ఈ నడమంత్రపు జీవితానికి ఇంత పోరాటం అవసరమా? మనం పుట్టగానే ఏడుస్తాం. పుడుతూనే ప్రతి వ్యక్తికి ఎన్నో సమస్యలు వెంట వస్తాయి. అందరూ గొప్పవారిగా గొప్పవారింట్లో పుట్టరు. ఒకవేళ పుట్టినా వారు పుట్టుకే గొప్ప ఇల్లు. వారి జీవితంలో అన్నీ సమస్యలే. ఏ కొద్ది మందికో అదృష్టము ఉండవచ్చు. చెట్టు క్రింద పుట్టినా సుఖపడవచ్చు. అందుకని మన పుట్టుక, ధనం, ఐశ్వర్యం ఇవేవి మనిషి జీవితానికి, వారు జీవించే విధానానికి ఏ విధంగానూ కొలమానం కాదు. పుట్టిన తరువాత నుంచే జీవితం మొదలవుతుంది. అదృష్టం ఉన్నవారు అమ్మ ఒడిలో పెరుగుతారు, లేనివారు ఆయా దగ్గర పెరుగుతారు. అప్పటి నుంచే కష్టాలు మొదలవుతాయి. 3 సంవత్సరాలు వస్తే బళ్ళో వేస్తారు. అక్కడ అంతా కొత్త వాళ్ళు, వాతావరణం కొత్త. అక్కడ ఆ వాతావరణంలో అలవాటు పడడానికి ఏడుస్తాడు. ఆ అలవాటు పడి చదువులో పడతాడు. అక్కడి నుంచి చదువులో పోటీ, ర్యాంకుల గోల, ఆ తరువాత పోటీ పరీక్షలు. వాటిని అధిగమించి కొలువు సంపాదిస్తారు. ఇప్పటిదాకా ఒక ప్రస్థానం, ఇప్పటి నుంచి మరో ప్రస్థానం. ఇప్పటి వరకు వాళ్ళు జీవితంలో స్థిరపడడానికి కష్టపడతారు. తరువాత పెళ్ళి, పిల్లలు, వారి కోసం కష్టపడాలి. ఇప్పటి వరకు మన కోసం, ఇప్పటి నుంచి కుటుంబం కోసం తాపత్రయం. ఈలోగా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. వారి జీవితాలు వారికి ఏర్పడతాయి. మన జీవితాలు మలి సంధ్యకు వాళ్తాయి. అయినా మన కష్టం తీరదు. శరీరంలో శక్తి తగ్గుతుంది, కానీ సమస్యలు, బాధ్యతలు మన కళ్ళ ముందు మిణుగురు పురుగుల్లా కదులుతూ ఉంటాయి. ఆశా నిరాశల మధ్య జీవితం కొట్టుమిట్టాడుతుంది. మన పిల్లలకు రెక్కలు వచ్చి ఎగిరినా కొన్ని బాధ్యతలు మనం మోయవలసి వస్తుంది. వయసు ఉడిగిపోతూ ఉంటుంది. అయినా బాధ్యతలు మనల్ని వేళకు తిండి తిననివ్వవు, టైంకి పడుకోనివ్వవు. ఈ సమస్యలు ఎప్పటికి తీరుతాయి? అసలు తీరుతాయా? ఈ సమస్యల సుడిగుండంలో పడి ఈదుతూనే జీవిత చరమాంకానికి చేరుకుంటాం. ఎంత తెంచుకుందామన్నా ప్రాణం ఉన్నంతవరకు కొన్ని తప్పవు. దారి తెన్ను లేని జీవితం. ఇదంతా మనం కల్పించుకున్నదే, కానీ ఎవరో తెచ్చి మన మీద వేసినవి కాదు. మనం, మన పిల్లలు, ఆడైనా మగైనా ఎవరైనా సుఖంగా, సంతోషంగా జీవించాలని కోరుకుంటాం. తప్పు కాదు. వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతికేలా చేయటం తల్లిదండ్రులుగా మన బాధ్యత. మన ఆసరాతో పైకి ఎదగటం వారి బాధ్యత. వాళ్ళు ఒకరికి చెయ్యి చాచకుండా బ్రతకాలని మనం కోరుకోవటం తప్పు కాదు. ఆకాశానికి నిచ్చెన వేయటం అత్యాశ. ఆశ తప్పు కాదు, అత్యాశ ఉండకూడదు. మనకు వృద్ధాప్యం వచ్చేసరికి ఇటువంటి సమస్యలు లేకుండా ఉంటే ఆ పెద్దల జీవితం హాయిగా గడిచిపోతుంది. ఎందుకంటే వారి పిల్లలు ఉన్నంతలో ఏ లోటు లేకుండా హాయిగా ఉన్నారనే సంతృప్తి వారికి మనోధైర్యాన్ని ఇస్తుంది. భగవద్ధ్యానంతో పిల్లల దగ్గర వారి శేష జీవితం సంతోషంగా గడిచిపోతుంది. ఏ కొద్ది మందికో తప్ప అంత ప్రశాంతమైన జీవితం లభించదు. భూమి మీదకు వచ్చినప్పటి నుంచి భూమిలోకి వెళ్ళే వరకు ప్రతి జీవి అలుపెరగని పోరాటం చేయవలసిందే. భగవంతుని ధ్యానిద్దామన్నా ఆ సమయానికి వారికున్న సమస్యలే వారిని చుట్టుముడుతూ ఉంటాయి. ఇంకా వారికి ప్రశాంతత ఎలా వస్తుంది? సమస్యలు ఎప్పుడు తీరుతాయా అని చూసి చూసి కళ్ళు మూతలు పడతాయి. ఈ జీవితానికి విశ్రాంతి ఎప్పుడు? ఒకటే విశ్రాంతి, జీవితం అయిపోయాక అని నిరుత్సాహపడవలసిందేనా? అంతేనా వారి స్థితి? మనం చేసే పొరపాట్లే మనల్ని సమస్యల్లోకి నెడతాయి. అందుకే మనం వేసే ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలి. మన జీవితంలో జరిగే మంచి చెడులు మనం చేసుకున్నవే. వాటికి బాధ్యులం మనమే, ఇతరులు కాదు.
మనం ఇలా ఆలోచించి పనులు చేస్తే సమస్యలు రావు. ఒకవేళ వచ్చినా అవి మనల్ని అంతగా బాధించవు. ప్రతి ఒక్కరూ జీవితం సంతోషంగా గడపాలని కోరుకుంటారు. కోరుకుంటే జరగవు, అలా జరిగేలా మనం చేసుకోవాలి. మనకు ప్రశాంతత కావాలంటే సమస్యల్ని వదిలించుకోవాలి. పిల్లల్ని పెంచాం, పెళ్లి చేశాం, వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు. అంతవరకే మన బాధ్యత. తరువాత ఎవరి కుటుంబ బాధ్యత వారిది. మనం వారి ఉన్నతిని చూసి సంతోషించాలి. అంతేకాని వారికి ఏదైనా సమస్య వస్తే కంగారు పడి బెంగ పెట్టుకోని అవసరం లేదు. వారి పిల్లల బాగోగులు వారు చూసుకుంటారు, అది వారి బాధ్యత. వారి సమస్యల్ని పరిష్కరించుకునే వయస్సు వారికి వచ్చింది. వాళ్ళకేమీ తెలియదు, చిన్నవాళ్ళు అని అనుకోవటం మీ అమాయకత్వం. మనం ఆ వయసులో మన పిల్లల్ని మనం పెంచుకోలేదా? సమస్యల్ని పరిష్కరించుకోలేదా? అలాగే వారు పెద్దవారయ్యారు, వారికి కుటుంబం వచ్చింది. వారి మంచి చెడ్డలు వారు చూసుకుంటారు అని ప్రతి ఒక్కరూ అనుకోవాలి. ప్రతి చిన్న విషయానికి ఆదుర్దాపడవలసిన అవసరం లేదు. ఒకవేళ పెద్దవారుగా మీరు చెప్పవలసింది వారు వినవలసింది అయితే చెప్పవచ్చు, తప్పు లేదు. అంతేకాని ప్రతి సమస్యని నెత్తికెత్తుకోకూడదు. ప్రతి సమస్య నాదే అనుకుంటే సాలుగూడులో చిక్కుకున్న ఈగలాగా ఉంటుంది మన పరిస్థితి. మీ బాధ్యతలు మీరు చేశారు, అంతవరకే. వారి సమస్యలు వారు చూసుకుంటారు. మన జీవితానికి ఎక్కడో ఒక చోట బాధ్యతల నుంచి తప్పుకోవాలి. తరువాత దైవధ్యానంతో జీవితం గడపాలి. ఇప్పటి వరకు కుటుంబం కోసం పోరాడారు. ఇప్పుడు మీ జీవిత సార్థకతకు కర్మలు తొలగించుకోవటానికి మనం సమయాన్ని వెచ్చించాలి. కర్మను తొలగించుకుని భగవంతుని పాదాలు చేరే ఆలోచన చేయాలి. అదే మనం ఆ వయసులో చేయవలసిన ఆలోచన. వేరే ఏ ఆలోచన మనకు రాకూడదు. దైవాన్నే స్మరిస్తూ దైవాన్నే చేరాలి. భౌతిక బంధాలు ఎంతకాలం? ఎప్పుడో ఒకప్పుడు ఈ బంధాలను త్రెంచుకుని దైవ సాన్నిధ్యం చేరాలి. శుభం. Subscribe and share my channel Sudarsana.